मनसि जयशः पारम्पर्यं मरन्दझरी सुवां कविकुलगिरां कन्दं कम्पानदीतटमण्डनम् मधुरललितं मत्कं चक्षुर्मनीषि मनोहरम् पुरविजयिनः सर्वस्वं तत्पुरस्कुरुते कदा। मनसि च यशः पारम्पर्यं मरन्दझरी सुवां कविकुलगिरां कन्दं कम्पानदी तटमण्डनम् मधुरललितं मत्कं चक्षुः मनीषि मनोहरम् पुरविजयिनः सर्वस्वं तत् पुरस्कुरुते కదా. అమ్మ కామాక్షీదేవి మన్మధుని యొక్క కీర్తి ప్రతిష్టలను ఈ లోకంలో నిరంతరం నిలిపి ఉంచే ఒక దివ్య ప్రవాహంలా శోభిస్తోంది. తేనె జలపాతాల వలె అమృతతుల్యంగా ప్రవహించే సత్కవుల అద్భుత కవిత్వధారలకు మూలకందమై అంటే పుట్టినిల్లై అలరారుతోంది. కంపానదీ తీర ప్రాంతమంతటికీ ఒక దివ్యమైన శోభను ఇచ్చే ప్రధాన ఆభరణంలా విరాజిల్లుతోంది. అమితమైన మాధుర్యము, పరమ సుకుమారత్వము నిండిన మంగళకర రూపంతో వెలిగిపోతోంది. అంతఃకరణ శుద్ధి కలిగిన జ్ఞానుల మనస్సులను సంపూర్ణంగా ఆకర్షించే పరమ సుందరమూర్తిగా కొలువై ఉంది. త్రిపురాంతకుడైన ఆ పరమశివుని ప్రాణసర్వస్వమైన అమ్మ కామాక్షీదేవి పరమదివ్య మంగళ స్వరూపం నా కన్నుల ఎదుట ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో. ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. మనసి జయశః పారంపర్యం మరందఝరీ సువాం కవికులగిరాం కందం కంపానదీతటమండనం మధురలలితం మత్కం చక్షుర్మనీషి మనోహరం పురవిజయినః సర్వస్వం తత్పురస్కురుతే కదా.